ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించారు. ఆ తర్వాత మద్యం కుంభకోణంలోనే ఇప్పుడు కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి ఈడీ అధికారులు పంపించారు. వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఆయన కూడా రేపో మాపో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నెల 23వ తేదీన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని కూడా ఈడీ అధికారులు విచారణకి రమ్మన్నటువంటి నేపథ్యంలోనే ఆయన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు వీరందరినీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం వెనక ప్రధానంగా ఉన్నటువంటి ఆ ఆధారాలు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతోంది. దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈడీ ఇప్పుడు మద్యం కుంభకోణంలో చాలామందిని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతమందిని అరెస్ట్ చేయడం వెనక ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి కీలక ఆధారాలు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే జేమ్స్ బాండ్ సినిమా చూసావా? కౌబాయ్ సినిమాలు చూసావా? సార్ అదే గూఢచారి 116 కృష్ణ యాక్ట్ చేసేవాడు, టక్కరి దొంగ మహేష్ బాబు. ఇప్పుడు ఆ సినిమాల్లో హవాలా అంటే హవాలా ట్రాన్సాక్షన్ ఎలా జరుగుద్దంటే నువ్వు చూసే ఉంటావు. ఒక నోటు, ఆ నోటు సగం ముక్క చించి నీకు ఇస్తా, సగం ముక్క మా దగ్గర ఉంటుంది. మీ వాళ్ళు ఆ ముక్క తీసుకుని రావాలి. సార్ హాఫ్ కరెన్సీ నోట్. ఇప్పుడు 200 రూపాయల నోట్ ఉంది కదా, దాన్ని 2 ముక్కలు చేసి నీకు ఒకటి ఇస్తా, నా దగ్గర ఒకటి పెట్టుకుంటా. మీ వాళ్ళు ఎవరో ఆ ముక్క తీసుకుని దుబాయ్ వెళ్ళారనుకో, అక్కడ పేమెంట్. ఇప్పుడు 200 ముక్క తెచ్చావు కాబట్టి నీకు 2 కోట్లు. అదే 500 రూపాయల నోటు సగం ముక్క ఇచ్చాను అనుకో, 5 కోట్లు. ఇట్లా ఉంటుంది అనమాట హవాలా ట్రాన్సాక్షన్స్. ఒక చిన్న కరెన్సీ నోటు, దాంట్లో సగం ముక్క. ఇప్పుడు వీళ్ళని కూడా పట్టించిందా? ఇప్పుడు కారుమూరి సునీల్ని అదే పట్టించిందా? ఓకే, హవాలానే కారుమూరి సునీల్ అరెస్ట్కి కారణం అంటారా? అంటే కారుమూరి సునీల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో ఈ ముక్క దొరికింది. ఓకే, చూసావా? హవాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు 2 రోలెక్స్ వాచ్లు పట్టించారు. ఓకే, ఒక రేంజ్ రోవర్ కార్ పట్టించింది. అంటే ఈడీకి మీరు ఎలా దొరికారు వీళ్ళు? ఇంత కీలక సాక్ష్యాలు ఎలా ఈడీ ఇప్పుడు సిట్ దగ్గర లేని ఈడీ దగ్గరికి ఎట్టా వచ్చినాయి? వరుస పెట్టి చెంచల్గూడ జైలుకి ఎలా వెళ్ళారు? కేసిరెడ్డి రాజు అయినా లేకపోతే వాసుదేవరెడ్డి అయినా. అసలు అది చెంచల్గూడ జైలు కాదంట, దాని పేరు మార్చారు. ఏం సార్? జగన్ జైలు అంట. ఓకే, దాని పేరే జగన్ జైలు అని పేరు పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడే 16 నెలలు విజయసాయిరెడ్డితో పాటు బ్యాడ్మింటన్ ఆడుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నీకు పట్టించిన ఈ హవాలా 68 కోట్లు. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అరెట్టో, లేకపోతే ఈజీ లోడ్, లేకపోతే టెక్కర్, సిగ్మా చైన్, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్, ఈ డొల్ల కంపెనీలు, ఈ కంపెనీల యొక్క ముసుగులో వీళ్ళు చేసినటువంటి 195 కోట్ల హవాలా. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం. అదే ఏది ఇది ట్రాన్స్పోర్టే, కేవలం లిక్కర్ ట్రాన్స్పోర్ట్లోనే ఇంత హవాలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏం చేశాడు? కేసుకి అప్పట్లో ఎంత ఉంది? మామూలుగా 20 రూపాయలు ఉంటుంది. ఆ 20 రూపాయలని వీళ్ళ కోసం 35 రూపాయలకి పెంచాడు. పెంచి ఇక మద్యం ట్రాన్స్పోర్టు కారుమూరి నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనుకుంటా, నేను పేదవాడిని, నాకు అసలు ఏమి నడవట్లేదు, నా పిల్లలు కూడా ఏం లేదు, ఎట్లా కొట్టే సెటిల్ అవ్వాలి ఏంటి? ఒకప్పుడు కారుమూరి నాగేశ్వరరావు స్టేటస్ ఏంటో చెప్పనా సార్? అంబాసిడరు డీజిల్ కొట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఆ నియోజకవర్గంలో ఇళ్ళు డీజిల్ కొట్టిస్తూ అతని నాయకుడిగా నడిపిన పరిస్థితి. ఇవాళ రేంజ్ రోవర్ కారు. అంటే ఇప్పుడు తణుకు, లేకపోతే ఎక్కడ హైదరాబాదు పెద్ద ఎత్తున కార్యాలయాలు దొరికిపోయారు. ఏది ఈ కేసులో కొడుకు సునీల్, అతని అకౌంట్లోనే 28 కోట్లు పడ్డాయి. కోడలు కీర్తి మేడం
కారుమూరి కీర్తి ఆమె అకౌంట్లో 9 కోట్లు పట్టుబడ్డాయి. ఇదే ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ నేను అంటోంది అదే. ఏది ఆ వల్లూరి సందీప్, సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనేది అసలు వాళ్ళది కాదు, ఓకే, సునీల్ వాళ్ళదే అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో నువ్వు తీసుకుంటే వీళ్ళు ఇంకొక చిత్రం చెప్పనా గమ్మత్తు, సార్ వీళ్ళు అసలు సిట్ అధికారులను బెదిరించారు. ఓకే, తండ్రి కొడుకులు వాళ్ళకు అసలు ప్రలోభ పెట్టాలని చూశారు. ఈ కేసులో నుంచి మమ్మల్ని తప్పిస్తే మరి ఇంత అమౌంట్ అని మాట్లాడుకున్నారు. ఎవరో మునికుమార్ అంట ఒకడు, ఆ మునికుమార్ అనేవాడు 25 లక్షలు తీసుకెళ్ళి ఆఫర్ ఇచ్చినట్టు. అంటే వాళ్ళకి ఇవ్వాల, ఎవరికి సిట్ అధికారులకు ఇవ్వకుండా వీళ్ళ దగ్గర ఎత్తి వాడెత్తాడు. ఓకే, ఎవరు ఆ మునికుమార్ అనేవాడు 25 లక్షలు వాడు మొత్తం చెప్పాడు. వాడే చెప్పింది ఏది, మునికుమార్ ఈ సందీప్ పేరు, ఈ వల్లు సందీప్ లేకపోతే కీర్తి మేడం, సునీల్ కుమార్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఎట్లా వచ్చాయంటే నీకు అక్కడే ఏది ఏపీ లిక్కర్స్ కేసు వాసుదేవరెడ్డి బెయిల్కి వెళ్ళాడు. మధ్యంతర బెయిల్కి వాసుదేవరెడ్డి వెళ్ళినా కూడా నీకు వెంటనే మరి నాంపల్లి కోర్టు తిరగొట్టిందంటే ఈడీ ఈ కేసులో ఎంత సీరియస్గా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపు 23వ తారీఖు కారుమూరి నాగేశ్వరరావుని పిలుస్తున్నారు. అంటే ఎత్తుతారు కదా. ఓకే, అంటే మరో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జైలుకి సిద్ధంగా ఉన్నాడా అంటే ఈ లోపు మళ్ళీ ఏదో ఇల్ హెల్త్ అంటాడు, ఏదో హాస్పిటల్ అంటాడు, అది వేరే విషయం. పోయినసారి ఎంక్వైరీకి రమ్మంటేనే అనారోగ్యం అని వాయిదాలు వేస్తూ ఏదో వచ్చాడు. సరే నువ్వు రావద్దులే అని చెప్పి వీళ్ళే వెళ్ళారు కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి. 23 ఏం జరుగుద్ది, మరో పెద్ద వికెట్ పడుతుందా ఈ కేసులో? ఇప్పటికి ఎంతమంది మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు? మాజీ మంత్రులు మనకు తెలిసి జగన్ క్యాబినెట్లో ఇప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్ లేకపోతే అంబటి రాంబాబు, ఈ వరుసలో ఇప్పుడు 4వ మాజీ మంత్రి. మనం మొన్నటిదాకా ఏమనుకున్నాం, పెద్దిరెడ్డి అరెస్ట్ అవుతాడేమో ల్యాండ్ మాఫియాలో అనుకున్నాం. ఆయనేం బ్రహ్మాండంగా మెల్లగా ఎటగొట్ట కాలక్షేపం చేస్తున్నాడు. శివోహం, శివభక్తుడో ఏదో మొత్తానికి. రోజా అరెస్ట్ అనుకున్నారు. ఆడుదాం ఆంధ్ర, అసలు విజిలెన్స్ అసలు మామూలుగా కాదు, 36,000 పేజీలు ఇచ్చింది. అదేదో 110 కోట్ల స్కామ్. అసలు ఆమె అయితే ఏమంటది, నన్ను కనుక అరెస్ట్ చేస్తే అసలు చంద్రబాబు చీటీ చిరిగిపోద్దండి. రెడ్ బుక్లో నా పేజీ సరే, నా పేజీ చిరిగిపోయింది, నన్ను కనుక మళ్ళా అరెస్ట్ చేస్తే చంద్రబాబు చీటీ చిరుగుద్దాం. ఎవరు? రోజా. మనం అసలు విడుదల రజనీ అరెస్ట్ అనుకున్నాం. ఈ మాజీ మంత్రుల లిస్టు చదువుతున్నా. ఆ విడుదల రజనీ కేసు ఏంటి, అదేదో జగనన్న ఇళ్ల కాలనీలు, ఆ రైతులను ఏదో మోసం చేసిందని, లేకపోతే అతనెవరు కంకర క్రషరాడు జాషువా సస్పెండ్ అయ్యాడు, ఆ కేసులో అరెస్ట్ అని. అందులో అసలు విడుదల గోపిని కూడా అరెస్ట్ చేశారు, ఆమె మరిదిని. బెయిల్పై బయటకు వచ్చాడు. రజనీ అరెస్ట్ అనుకుంటే మొత్తానికి ఆడాళ్ళ జోలికి వెళ్ళటం లేదు చంద్రబాబు ప్రభుత్వం అని ఒక మంచి పేరే తెచ్చుకున్నారు. అది మంచో చెడో అది వేరే విషయం. అవినీతికి ఆడ మగ తేడా ఏంటి చెప్పు? అంటే అవినీతికి ఆడాళ్ళు చేస్తే పట్టుకోరా? అదే మరి కిలేడి అరుణ అరెస్ట్ చేస్తారా? కిలేడి అరుణ ఎవరామె, ఏదో నెల్లూరు మాఫియా. ఇక్కడ మనం ఏంటంటే వీళ్ళందరినీ దాటుకుని స్పీడ్ రేసులో మాజీ మంత్రులుగా పెద్దిరెడ్డిని నెట్టేసి, రోజాని నెట్టేసి, విడుదల రజనీని నెట్టేసి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు ఇది ఈ అరెస్టుల పరంపర ఎక్కడ? ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఎప్పుడు ఆగేది, ఎప్పుడు అంతిమ దోపిడీదారుని చేరేది? జగన్మోహన్ రెడ్డిని కూడా పిలుస్తారంటున్నారు. నోటీసులు, నెక్స్ట్ నోటీసులు ఆయనకే అంటున్నారు. కారుమూరి నాగేశ్వరరావు మరి అప్రూవర్గా మారతాడా? కారుమూరి నాగేశ్వరరావు రేపొద్దున విచారణలో 23 ఏం చెప్తాడు ఏంటంటే, కేవలం పొట్టేనా, పొట్టు తిన్నాళ్ళనే పట్టుకుంటారా, అసలు పప్పు తిన్నాళ్ళని పట్టుకోరా, మాకేముంది దక్కింది, మాకు పై పొట్టే కదా, అసలు పప్పులు తిన్నాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు ఆయన తలుపు తట్టరా? కారుమూరి నాగేశ్వరరావు కనుక అప్రూవర్గా మారితే జగన్ అరెస్ట్ తప్పదా? చెంచల్ కూడా జైలు పిలుస్తోందా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.